ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 93,769 కోట్లు, దాదాపుగా రౌండ్ ఆఫ్ చేస్తే 94,000 కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం చెప్పింది. అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు ఎంత? 4,000 కోట్లు. 4,000 కోట్లలో మన హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు. ఏది శాసనసభలో 4,000 కోట్లలో భూసేకరణకు ఎంత అయింది, రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్కి ఎంత అయింది, ఓన్లీ ఆ బ్యారేజ్ ఏదైతే సిమెంట్ స్ట్రక్చర్ ఉందో దానికి ఎంత అయింది లెక్క తీస్తే మరి 85 పిల్లర్లు ఉండే ఆ బ్యారేజ్ ఖర్చు అయింది 1,500 2,000 కోట్లు. అందులో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు కూడా ఏం చెప్పినారు? కేవలం 7th బ్లాక్ ఒక్కటి పునర్నిర్మాణం చేస్తే చాలు అని చెప్పారు. మరి 7 బ్లాకుల్లో ఒక్క బ్లాక్ దెబ్బతింటే ఆ మొత్తం 7 బ్లాక్లకు 1,500 2,000 కోట్లు ఖర్చు అయింది అనుకుంటే ఒక బ్లాక్ కోసం ఎంత అవుతుంది? 250 300 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ 250 300 కోట్లు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం పెట్టే అవసరం లేదు, ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్ము వృధా చేసే అవసరం లేదు. ఆ ఏజెన్సీయే నేను కడతానంటూ ముందుకు వచ్చింది. మరి ఇవాళ నేను ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఎక్కడైంది వృధా ప్రజల సొమ్ము? ఆ ఏజెన్సీ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తానంటుంటే 2 ఏళ్లుగా దాన్ని పండబెట్టింది మీరు, పడావ పెట్టింది మీరు, కిందికి నీళ్ళని తీసుకుపోయి బనకచర్ల కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నది మీరు. ఒక్క రూపాయి ప్రజా సొమ్ము కూడా దుర్వినియోగం కాలేదు అని మొదటి నుంచి మేము చెప్తున్న మాట ఇవాళ మళ్ళొక్కసారి రుజువు అవుతా ఉంది. 94,000 కోట్లలో మిగతా అంతా బాగానే ఉంది. అన్ని రిజర్వాయర్లు బాగున్నాయి, పంప్ హౌజులు బాగున్నాయి, సబ్స్టేషన్లు బాగున్నాయి, కాలువలు బాగున్నాయి, సొరంగాలు బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ నడుస్తున్నాయి. వాళ్ళ నీళ్లు పరవలు దుంకుతున్నాయి. మా వాళ్ళు నిన్నగాక మొన్న అక్కడ పోయి జలాభిషేకాలు కూడా చేసినారు. ఇవన్నీ ఇట్లా ఉంటే 94,000 కోట్లలో 250 కోట్లు మళ్ళీ నష్టం జరిగితే దాన్ని ఆ ఏజెన్సీయే పెట్టుకుంటానని ముందుకొస్తే ఇవాళ 1,00,000 కోట్ల కుంభకోణం అని అబద్ధాలు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఒకవైపు గోదావరి నీళ్లను వాడుకుంటూ, ఒకవైపు గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లను ఇవాళ హైదరాబాదులో మూసీకి అనుసంధానం చేస్తున్నామని చెబుతూ మరొక వైపు ఈ రకంగా చిల్లర ప్రచారం చేస్తున్నందుకు, ఆ కాళేశ్వరాన్ని కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని వెనకాల ఇంకొక ముఖ్యమైన కుంభకోణం కూడా ఉంది. ఇదేదో కొత్త ప్రాజెక్ట్ కాదు. దిస్ పేపర్ ఈజ్ ఫ్రమ్ 18th May 2023, 18 మే 2023. ఇందులో ఏం రాసిందండి? భాగ్యనగరంలో గలగల గోదావరి. ఇది దేని మీద బేస్ చేసుకొని రాసినారు? 17 మే 2023 నాడు కేబినెట్ సమావేశం జరిగింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన ముఖ్యమంత్రిగా. 17 మే 2023 అందులో ఏ నిర్ణయం తీసుకున్నారు? భాగ్యనగరానికి ఆ రోజు మూసీ ప్రాజెక్టు చైర్మన్గా పెద్దలు సుధీర్ రెడ్డి గారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ రోజు ఏ నిర్ణయం తీసుకున్నామంటే కేవలం 1,100 కోట్ల ఖర్చుతో, కేవలం 1,100 కోట్ల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న కొండపోచమ్మ సాగర్. ఇక్కడ ఒక విషయం మిత్రులందరికీ మీకు అర్థం కావాలి. కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని ఎట్లా డిజైన్ చేశారంటే హైదరాబాద్ నెత్తిన, ఎందుకంటే హైదరాబాద్ మహానగరం భారతదేశంలో అల్టిమేట్గా 2వ అతిపెద్ద నగరంగా మారబోతుంది, తప్పకుండా మారుతుంది. ఈరోజు జనాభా 1,20 లక్షలు కావచ్చు, భవిష్యత్తులో 3 కోట్లకు పెరుగుతుంది. అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం డిజైన్ చేసినప్పుడే రోజుకు 3 TMCల నీళ్ళు ఎత్తిపోస్తే భవిష్యత్తులో మనకు 1 TMC నీళ్లు హైదరాబాద్కే అవసరం పడుతుంది. 3 కోట్ల జనాభా పెరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా నీళ్ళ కోసం ఇవాళ చెన్నైలోనో లాటూరులోనో ఎట్లయితే రైళ్లలో ట్యాంకర్లు పెట్టి తెచ్చుకుంటున్నారో ఆ అవస్థ మన భవిష్యత్ తరాలకు ఉండొద్దన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతో 3 TMCల నీళ్లను మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఇక్కడికి తీసుకొచ్చి మెడ్మానేర్ నుంచి ఆడికెళ్ళి పైకి తీసుకురావాలని ఒక ఆలోచన చేసినారు. అందులో భాగంగానే ఆనాటి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల పైన ఉంటుంది సముద్ర మట్టానికి. మల్లన్న సాగర్ 560 మీటర్లు, 557 మీటర్ల మీద ఉంటుంది. మన గండిపేట 540 మీటర్ల మీద ఉంటుంది. అంటే కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకుంటే 618 మీటర్లకు వెళ్ళి 540 మీటర్లకు తీసుకుంటే గ్రావిటీ ద్వారానే నీళ్ళు తెచ్చుకోవచ్చు పూర్తి స్థాయిలో. అంటే 618 మీటర్లకి నీళ్లు వస్తే కిందికి పోతాయి కదా, పడవ దిక్కు నీళ్ళు పల్లం దిక్కు పోతాయి కదా, అట్లా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజు మా ప్రణాళిక. దానిలో భాగంగా ఏం చేసినాము, అదే సమావేశంలో 111 జీవో ఎత్తివేస్తూ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నేను చదివి వినిపిస్తాను మీకు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 15 TMCల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీటి కోసం సంగారెడ్డి కాలువ నిర్మిస్తున్నారు. ఈ గ్రావిటీ కాలువ 27వ కిలోమీటర్ దగ్గర హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు కాళేశ్వర జలాల్ని మళ్లించి ఏర్పాటు చేశారు. సంగారెడ్డి కాల్వ గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం
5,054 క్యూసెక్కులు కాగా ఇందులో సాగునీటికి 4,354 క్యూసెక్కులు కేటాయించారు. మిగతా 700 క్యూసెక్కులను జంట జలాశయాలకు తరలించి మూసీ ప్రక్షాళనకు కేటాయించారు. సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్ నుంచి మళ్లించే కాళేశ్వర జలాలని సమీపంలో ఉన్న రావల్కోల్ చెరువుకు తరలిస్తారు. అక్కడి నుంచి కాల్వ ద్వారా లేదా పైప్ లైన్ ద్వారా ముత్తంగి ప్రాంతం మీదుగా గండిపేట జలాశయానికి తరలిస్తారు. గండిపేట నుంచి జలాలు హిమాయత్ సాగర్కు వస్తాయి. అక్కడి నుంచి ఏడాది పొడవునా జంట జలాశయాలు కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రవహించనున్నాయి. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన మాట, హుస్సేన్ సాగరు హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది. హుస్సేన్ సాగర్ని కూడా ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ప్రణాళికలు క్లీన్ చేయాలని. మేము ఆ రోజు ప్లాన్ చేసింది ఏంటంటే జంట జలాశయాల నుంచి అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలా ద్వారా మనం హుస్సేన్ సాగర్ కూడా ఆ రోజే ప్లాన్ చేసినాం. హుస్సేన్ సాగర్ కూడా గోదావరి జిల్లా తీసుకొచ్చి బుల్కాపూర్ నాలా ద్వారా అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలాలో ఒక పాయ వదిలిపెడితే గోదావరి నీళ్లు దాని నుంచి స్ట్రైట్గా హుస్సేన్ సాగర్ కూడా వస్తాయి. తద్వారా మొత్తం ఇటు హుస్సేన్ సాగర్ అటు 2 జంట జలాశయాలు కూడా పూర్తిగా సమృద్ధిగా ఉంటాయనేది మన ఎజెండా. దిస్ ఈజ్ ఫ్రమ్ 17th May 2023 క్యాబినెట్ ఇన్ కేసీఆర్ గవర్నమెంట్. కేవలం 1,100 కోట్ల రూపాయలతోనే ఈ పని చేయవచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇవాళ మీరు పేపర్ యాడ్ చూడండి. కొండపోచమ్మ దగ్గర మేం సోర్స్ పెడితే దాన్ని కట్ చేసినారు, తీసేసినారు. కారణం లోగుట్టు పెరుమాళ్ళకెరక అని వారికే తెలియాలి, మాకు తెలియదు. 1,100 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును ఇవాళ 7,380 కోట్లు 90 కోట్లు అంటే దాదాపు 7 రెట్లు పెంచేసినారు. ఎవరి కోసం, ఎందుకోసం చెప్పరు, సమాధానం రాదు. ఎందుకు? స్పష్టంగా మీరు కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పెంచుతున్నారు? ఏ కారణం చేత పెంచారు? మల్లన్న సాగర్ ఎందుకు మార్చారు సోర్సు? ఏం అవసరం వచ్చింది? ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు విన్నారు శాసనసభలో. 35,000 కోట్లతో అయిపోయే ప్రాణహిత చెవులను పక్కన పెట్టి మీరు 87,000 కోట్లు చేసినారు దీన్ని అని మాట్లాడినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అసలు మీకు సోయి ఉందా, అవగాహన ఉందా? నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమేమి పెట్టినాము. కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్రాణహితాలో ఎన్నడూ కూడా స్టోరేజ్ పెట్టలేదు. 14 టీఎంసీల స్టోరేజ్ పెట్టినారు మీరు. అదే మేము 141 టీఎంసీల సామర్థ్యంతో 15 రిజర్వాయర్లు నిర్మాణం చేశాం. దానివల్ల సహజంగా ఖర్చు పెరగదా? రిజర్వాయర్లు కట్టాలా, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలా, పెరుగుతుంది. ఇంకోటి మీరు ప్రాణహిత చేవెళ్ళ డిజైన్ చేసింది 2006-07లో, మేము మొదలుపెట్టింది 15-16లో. మరి అప్పటికి ఇప్పటికి 8 ఏళ్ల తర్వాత స్టీల్ ఖర్చు పెరుగుతుంది, సిమెంట్ ఖర్చు పెరుగుతుంది, అన్ని ఖర్చులు పెరుగుతాయి కదా. రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది, జీఎస్టీ వచ్చింది, ఇంకా చాలా వచ్చినాయి. వాటన్నిటి తర్వాత అది పెరిగితేనేమో ఇది 2 రెట్లు 2.5 రెట్లు పెరిగితే అదేదో ఘోరం జరిగిపోయింది, అదేదో పెద్ద స్కామ్ అన్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, 7 రెట్లు ఎట్లా పెరిగింది కాస్టు? 1,100 కోట్ల ప్రాజెక్టు 7,400 కోట్ల ప్రాజెక్టు ఎట్లా అయ్యింది? ఇది స్కామ్ కాదా? నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నా, మీడియా మిత్రులు దయచేసి మీరు పరిశోధించండి. వాస్తవం ఏంటి అంటే 1,50,000 కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే మేము అడ్డుపడ్డాం. హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు, నిలదీసినారు. 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని 1,50,000 కోట్లు ఎట్లయితాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు. ఇన్నోవేటివ్ థింకింగ్ కదా. ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ని కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు. 1,50,000 కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు. అందుకే విడతల వారి దోపిడీ. మొదలు 1,100 7,700 చేయాలి, ఆ తర్వాత ఇంకోటి 5 రూపాయలు ఉన్నదాన్ని 40 రూపాయలు చేయాలి, పెంచుకుంటూ ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ 1,50,000 కోట్ల కాడికి తేవాలి. ఇది వీళ్ళ ఎత్తుగడ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, May 17, 2023 నాడు 1,100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావల్కోల్ చెరువులో పోసి రావల్కోల్ చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు 3 WTPలు ఎందుకు కడుతున్నారు? 5 పంప్ హౌజ్లు ఎందుకు పెడుతున్నారు? ఎవరి లాభం కోసం పెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎట్లా పెరిగింది? కమిషన్లు దండుకోవడానికా, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానికా, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికా? ఎందుకు తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చుతో చేస్తున్నారు? ఒక దిక్కు మీరే చెప్తున్నారు పైసలే లేవు, అప్పు ఉడతలేదు, ఒక్క పథకం ఇచ్చేందుకు ఏమీ లేదు అని పచ్చి అబద్ధాలు ఒక దిక్కు మీరే చెప్తారు. పార్లమెంటు చెప్పినా, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లని పార్లమెంట్ చెప్పినా సిగ్గు లేకుండా మొన్న అసెంబ్లీలో కూడా 8 లక్షల కోట్లని ఒకరు, 7 లక్షల కోట్ల అప్పని ఇంకొకరు నోటికొచ్చిన అబద్ధాలు ఒకవైపు మాట్లాడుతున్నారు. ఒక దిక్కేమో తులం బంగారానికి పైసలు లేవు, ఆడబిడ్డలకు 2,500 ఇయ్యనికి పైసలు లేవు,
6 గ్యారంటీల అమలుకు పైసలు లేవు, ముసలోళ్ళకి 4,000 పెన్షన్ ఇయ్యడానికి పైసలు లేవు, రైతు బంధు వేయడానికి పైసలు లేవు, ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. వీటికి ఏవిటికి పైసలు లేవు. కానీ 7,400 కోట్లతో ఎవరు అడగని ప్రాజెక్టును మాత్రం అర్జెంటుగా టేకాఫ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారు? తప్పకుండా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇందులో అవినీతి కోణమే కాదు, క్రిమినల్ కోణం కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ వెనకాల ఒక క్రిమినల్ కోణం కూడా ఉంది. మీకు యాదకుండాలే, ఆనాడు అదేదే వెలుగు పత్రికలో వచ్చింది సుంకిశాల, అది ఇవ్వండి, సుంకిశాల వెలుగు ఉంది, ఇక్కడ ఉంది, ఇగో ఇది వెలుగు పత్రికలో వచ్చింది. ఏమన్నది ఇలా, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే హెచ్ఎండబ్ల్యూఎస్బి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు నడుపుతున్నది ఈ ప్రాజెక్ట్ని, వాళ్ళ ఆధీనంలో నడుస్తున్నది. ఏం చెప్పారు ఇందులో? ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అర్జెంటుగా బ్లాక్ లిస్ట్ చేయండి, పక్కన పెట్టండి అని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మరి రిపోర్ట్ ఇచ్చింది అని వెలుగు పత్రిక, V6 వెలుగు సంస్థ వారిచ్చిన పత్రికా కథనం ఇది. మరి వాళ్ళు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఏ ఏజెన్సీ అయితే బ్లాక్ లిస్ట్ మీరు చేయాలో, ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలో, ఎవరినైతే నేషనల్ హైవే అథారిటీ ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేసింది. మన కేరళలో ఒక రహదారి వీళ్ళు నిర్మాణం చేసినారు, NH66, అక్కడ ఒక స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కొలాప్స్ అయింది, వీళ్ళు కట్టిందే, సేమ్ ఇదే కంపెనీ కట్టింది. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసినారు, డీబార్ చేసినారు. మరి మీరెందుకు చేస్తలేరు? మీ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లోనైతే సుంకిశాలు ఉంటుందో దాని రిటైనింగ్ వాల్ కొలాప్స్ అయితే మళ్ళీ వాళ్ళకే 7,400 కోట్ల వర్క్ ఇచ్చినావంటే ఏమర్థం చేసుకోవాలి? నేను రాష్ట్ర ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? ఎందుకు ఇంత అవాజ్యమైన ప్రేమ వారి మీద మీకు? ఇదే సంస్థను కదా మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అని హుంకరించింది, గర్జించింది మీరే కదా. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈరోజు బెస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయింది? నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎట్లయింది చెప్పాలా రేవంత్ రెడ్డి గారు? నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడినాక కొన్ని టీవీలు లైవ్ కట్ అవుతాయి, కొంతమంది రేపు రాయరు, నాకు తెలుసు, అది పర్వాలేదు. మీకు రాసే ఇది లేక మీకు ఉండకపోవచ్చు, మీకు ఇబ్బందులు ఉండొచ్చు. కానీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ సోషల్ మీడియా ఉంది, ప్రజలు చూస్తారు, తెలుసుకుంటారు. మీకుండే ఇబ్బందులు సోషల్ మీడియాలో ఉండవు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు మీడియా చాలా పవర్ఫుల్గా మారిపోయింది. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అదే బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకి ఇస్తావు. 1,100ను 7,400 కోట్లు చేసి ఎక్కడ నీ సంస్థనే ఇచ్చింది కదా, నువ్వే కదా మున్సిపల్ మినిస్టరు. మున్సిపల్ మినిస్టర్ కిందే ఉంటుంది కదా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి. మరి అదే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డులో కుప్పకూలిపోతే సుంకిశాల, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా, వాళ్ళని పనిష్ చేయకపోగా రివార్డు ఇస్తావా? కొడంగల్ ప్రాజెక్టు వాళ్ళకే ఇస్తావు, వాళ్ళకున్న ఇంకొక ఆయన ఎవరు, ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తావు. ఇద్దరు కలిపి 4,000 కోట్ల వరకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇంకో దిక్కేమో ఇవాళ మళ్ళీ 7,400 కోట్ల వరకు మళ్ళీ అదే సంస్థకి. ఎవరైతే సుంకిశాల కూలిపోవడానికి కారకులో వారికే ఇస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వానికి లేని మొహమాటం మీకెందుకున్నది? కేంద్ర ప్రభుత్వం బార్ చేసింది వాళ్ళని, NHలో మీరు పాల్గొనవద్దు అని చెప్పి వాళ్ళని బ్లాక్ చేసింది. మీరెందుకు చేస్తలేరు? ఇది క్రిమినల్ కుట్ర కాదా? ఖచ్చితంగా నేను అంటా ఉన్నా, ఇది దోపిడీ తప్ప ఇంకోటి కాదు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 1,000 కోట్లు కొల్లగొట్టడానికి ఢిల్లీకి ముడుపులు పంపి సీటు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఏమీ లేదని చెప్పి మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా. అట్లాగే ఎప్పుడో 20 ఏళ్ల కింద పేపర్కి పరిమితం అయిపోయిన ప్రాణహిత చేవెళ్లలోనేమో అది దాన్ని మేము రిజర్వాయర్లు యాడ్ చేసి బ్రహ్మాండంగా దానిలో తెలంగాణను రీడిజైన్ చేసి సస్యశ్యామలం చేస్తే అది స్కామ్ అట. మరి ఇక్కడ ఎందుకోసం తక్కువ ఖర్చుతోనే అయిపోయేదాన్ని పెంచితే స్కామ్ ఇట్లా కాదు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 1,100 కోట్లు 7,500 కోట్లు ఎట్లా పెరిగింది చెప్పాలి. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ జరుగుతున్నది వాస్తవానికి ఏంటంటే విడతల వారి దోపిడీ అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఒకేసారి 1,50,000 కోట్లు కాకుండా ముందు 7,400, ఆ తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో మరొక 10,000, ఆ తర్వాత ఇంకో 20,000, ఈ పద్ధతుల్లో మూసీలో కూడా ముఖ్యమంత్రి గారు దోపిడీకి తెరలోపినారు. ఎంఆర్ అనే సంస్థ హైదరాబాద్లో మీకు తెలుసు, ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఇంకా ఎంక్వైరీ ఉంది. వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు, మూసీలోకి వచ్చేయండి మీరు, నేను 300 ఎకరాల ల్యాండ్ ఇస్తాను మీకు, అర్జెంటుగా మీరు వచ్చేయండి, అక్కడి నుంచి సంస్థను డబ్బులు తేండి పెట్టేయండి అని చెప్తున్నాడు. ఇంకోవైపు ఇదే ఏజెన్సీ, ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలి అని హెచ్ఎండబ్ల్యూఎస్ సిఫారసు చేసిందో ఆ సంస్థతో మాట్లాడుతున్నాడు. మీరు రండి, ఇందులో హ్యామ్ మోడల్ చేద్దాం, మీకు ముందే ఇచ్చేస్తా, ల్యాండ్ అంతా 400 ఎకరాలు ఇచ్చేస్తా, కట్టుకోండి మీ ఇష్టం ఉన్నది అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంత ఆత్రము? అదే ఆత్రం నీకు తులం బంగారం ఇవ్వడానికి ఎందుకు లేదు? అదే ఆత్రం నీకు నెలకు 2,500 మహిళలకి ఇయనికి ఎందుకు లేదు? అదే ఆత్రం నీకు పిల్లలకి స్కూటీలు ఇవ్వడానికి ఎందుకు లేదు? విద్యా భరోసా కార్డులు ఇవ్వడానికి ఎందుకు లేదు? అదే ఆత్రం ముసలోళ్ళకి 4,000 పెన్షన్ ఇచ్చే విషయంలో ఎందుకు లేదు?
ఎందుకు అంటే అక్కడ కమిషన్లు రావు, ఇక్కడైతే కమిషన్లు దండుకోవచ్చు, సీట్లు కాపాడుకోవచ్చు. నేను గుర్తు చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారికి, మేము మీలాగా ఆదరాబాదరాగా చేయలేదు. మేము 16,000 కోట్ల రూపాయలతో ఆనాడు సుధీర్ రెడ్డి గారు మన మూసీ చైర్మన్గా ఉన్నాడు. ఓవరాల్గా 16,000 కోట్లతో కంప్లీట్ డిపిఆర్ తయారు చేసినాం. అందులోనే 3,866 కోట్ల రూపాయలతో 37 ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2017లోనే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. కాళేశ్వరం జలాలతో ఆనాడే గోదావరి మూసీ నదిల అనుసంధానానికి 17 మే 2023లోనే మేము బ్రహ్మాండంగా పరిపాలన అనుమతులు కూడా ఇచ్చినాం, క్యాబినెట్ అనుమతులు కూడా ఇచ్చినాం. అట్లాగే మూసీ మీద 545 కోట్ల రూపాయలతో 15 బ్రిడ్జిల నిర్మాణానికి మేము ఆల్రెడీ టెండర్లు పిలిచినాం. నేను శంకుస్థాపనలు కూడా చేసినాను. ఇప్పటివరకు ఒక్క బ్రిడ్జ్ కూడా పూర్తి కాలేదు. మీరు రిబ్బన్లు కట్ చేస్తూ తిరగొచ్చు. ఇవాళ మేము కట్టిన ఇంటర్చేంజ్కి రిబ్బన్ కట్ చేయొచ్చు, ఫలక్నుమా ఆరోబి మీరు కట్ చేయొచ్చు. అట్లాగే మేము కట్టిన రిజర్వాయర్లకి ఇవాళ మీరు పోయి డైలాగులు కొట్టొచ్చు. మేము తెచ్చిన పరిశ్రమకు నిన్నగాక మొన్న పాలమూరులో పోయి 4 సినిమా డైలాగులు కొట్టొచ్చు. కానీ వాస్తవాలుగానే ఉంటాయి. మీరు ఒక్క పరిశ్రమ తేలేదు, ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, పైపెచ్చు మూసీ పేరిట మళ్ళొక్కసారి లూటీకి తెరదీస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారిని నేను అడిగేది, చిత్తశుద్ధితో పనిచేయండి. 16,000 కోట్లతో అయిపోయే మొత్తం ప్రాజెక్టుకి ఎందుకు ఈ అడ్డగోలు కార్యక్రమాలు చేస్తున్నారు? ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఆ రోజు సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎస్టీపీలు 100% పూర్తి చేశాం 3,866 కోట్లతో. అట్లాగే ఉప్పల్ బగాయత్ దగ్గర ఒక 5 కిలోమీటర్లు మోడల్గా అక్కడ ఆల్రెడీ బ్యూటిఫికేషన్ కూడా పూర్తి చేసినాం. అట్లాగే ఒక్క ఇల్లు కూలగొట్టకుండానే అన్ని ఎస్టీపీలు కూడా పూర్తి చేసినాం. మూసీలో మూటల వేట కోసం మేము ప్రయత్నం చేయలేదు. ఇంజనీర్లను పంపించాం, బ్రిడ్జ్లు ఎట్లా ఉండాలని చెప్పి ప్యారిస్కి, లండన్కి, గ్రీస్కి పంపించాం. యూరోప్లో మంచి బ్రిడ్జెస్ ఉన్నాయంటే చూడ్డానికి పంపించినాం. చీకటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు, చిల్లర పనులు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నా, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మళ్ళీ హైదరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ మేము ఆల్రెడీ నిర్మాణం ఒక 50 కిలోమీటర్ల దాకా చేసినాం. మిగతాది కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే. మళ్ళీ వస్తాం, కేసీఆర్ ప్రభుత్వమే మిగతాది కూడా పూర్తి చేస్తుంది. తద్వారా రింగ్ మెయిన్ పూర్తి చేయడం ద్వారా ఏమవుతుంది, గోదావరి నీళ్ళు కానీ కృష్ణా నీళ్ళు కానీ భవిష్యత్తులో ఏనాటికి హైదరాబాద్కి ఇంకొక 500 సంవత్సరాలైనా కరువు లేకుండా చేసే బాధ్యత మాది. రోజు కాదు నల్లా నీళ్ళు, 24 గంటలు నల్లా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. 1000% ఇది మా వాగ్దానం. మీకు వచ్చే ఎన్నికల్లో మా వాగ్దానం హైదరాబాద్. రైట్, అది కాళేశ్వరానికి సంబంధించి అలాగే ఇతర ప్రాజెక్ట్స్కి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. అయితే ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు జాయిన్ అవుతున్నారు. సత్యనారాయణ గారు, మీరు ఇప్పటి వరకు కేటీఆర్ మాట్లాడిన మాటలు వినే ఉండొచ్చు. కావాలనే అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఏ ఒక్క ప్రజా రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు అని అంటున్నారు. ఏం చెప్తారు మీరు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళు త్వరితగతిన కట్టి ఎన్ని డబ్బులు దుర్వినియోగం చేశారు. ప్రతి కమిషన్, అది విజిలెన్స్ కమిషన్ కానీ, పీజీ ఘోష్ కమిషన్ కానీ, ఇవన్నీ కూడా ఘోషిస్తా ఉన్నాయి డబ్బులు దుర్వినియోగం అయిపోయిందని. వీళ్ళ తలెక్కడ పెట్టుకోవాలో తెలియక టీవీలలో వచ్చి ఉదరగొట్టు ఉపన్యాసాలతోని అదరగొడతా ఉన్నారు. సత్యం ఏందనేది ఆల్రెడీ తెలిసింది. దీన్ని సిబిఐకి ఇచ్చినాము. మొన్ననే పీసీ ఘోష్ కమిషన్ ను కూడా మేము అసెంబ్లీలో చర్చించడం జరిగింది. ఎక్కడెక్కడ జరిగింది, ఎవరెవరు దానికి బాధ్యులు, దానికి ఏం పర్మిషన్స్ లేవు, ఏ విధంగా తీసుకోకుండా డిపిఆర్లు పెట్టకుండానే ఒక్క ప్రాజెక్టుకే 2-3 డిపిఆర్లు పెట్టి ఇవన్నీ చేయడం జరిగింది. సత్యనారాయణ గారు, కేటీఆర్ అంటున్నారు ఆ ప్రాజెక్టులో ఒక్క పిల్లర్, 7th పిల్లర్ దగ్గరే ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఆ సంస్థ వాళ్లే మళ్ళీ బిల్డప్ చేస్తామంటే కావాలనే రేవంత్ సర్కార్ ఆపుతోంది, 2 ఏళ్ల నుంచి దాన్ని పండబెట్టారు అంటున్నారు. ఎవరు వాళ్ళు నేను చెప్పేది 2023లో అక్టోబర్లో ఆ పిల్లర్ కూలిపోయింది. మరి వాళ్ళే అప్పుడు పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు కదా కట్టడానికి. మరి వాళ్ళు ఎందుకు కట్టలేకపోయినారు? ఇప్పుడు ఎందుకు అభాండాలు వేస్తా ఉన్నారు ప్రభుత్వం అడ్డుకుంటుందని? మరి అప్పుడే ఎల్ఎన్టీ సంస్థను పిలిపించి దానికి బాధ్యులు ఎవరో, దాని నిర్మాణం చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ పిలిపించి మరి మీరు అప్పుడే కట్టండి అని ఆర్డర్ ఇస్తే అయిపోతుండే కదా. అప్పటికి ఎలక్షన్స్ రాలేదు కదా. మరి కొంచెమన్నా ఉండాలి కదా మాట్లాడడానికి. ఏది పడితే అది అబద్ధాలను కూడా అనర్గళంగా సత్యం అని చెప్పే విధంగా చేస్తా ఉన్నారు ప్రజల్ని పెడతో పట్టడానికి.
చాలా ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి మాట్లాడారు. మేము చేసిన పనులు మేము అప్పుడు తలబెట్టినవే ఇవాళ రిబ్బన్ కటింగ్ చేసుకుంటున్నారు, ఏ ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదు అని చెప్పి కూడా అంటున్నారు. అంటే అప్పుడు మేము చేసిన ప్రాజెక్టులు గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించడం లోపల మేము పరిపూర్తి అయిన తర్వాత వీళ్ళు ఎలక్షన్లో గెలిచిన తర్వాత వీళ్ళు రిబ్బన్ కట్ చేసి వీళ్ళు తెచ్చినామని చెప్పలేదా పెద్ద గొప్పలు? ఏ ప్రభుత్వమైనా ఎవరు చేసినా అది ప్రభుత్వంతోనే జరుగుతుంది, ప్రభుత్వమే రిబ్బన్ కట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు చేసి ఎన్నో జనమంతా చూస్తున్నారు కదా, లక్షల కోట్లు పెట్టి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కదా. కాబట్టి వీళ్ళకి ఇంకానైనా ఆలోచించకుండా అబద్ధాలను మాట్లాడడం మానుకోమని చెప్తా ఉన్నాను నేను. సత్యనారాయణ గారు ఇంకో మాట కూడా అన్నారు కేటీఆర్, ఇవాళ జంట జలాశయాలు ఏవైనా కాళేశ్వరం నుంచి నీళ్లను తీసుకొస్తున్నాము, ఫ్యూచర్లో ఎలా డిజైన్ చేశారంటే కేసీఆర్ ఎప్పుడు కూడా కరువు రావద్దు, ఎప్పుడు జలాశయాలు నిండుగా ఉండాలి, అందులోకి వచ్చే నీళ్ళన్నీ కాళేశ్వరం నుంచి తీసుకొస్తున్నవి కావా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు ఇంతవరకు ఎత్తిపోసినవే మళ్ళా సముద్రంలోకి విరవాల్సి వచ్చింది. రైట్, ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం. కేటీఆర్ ఏదో ఘాటుగా మాట్లాడితే ఒకసారి విందామండి, ఒకసారి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వారు ప్రతినిధులు, వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఇండిపెండెంట్గా నించోలేదు. ఒకరు కాంగ్రెస్ తరపున, ఒకరు బీజేపీ తరపున నించున్నారు. ఇటు కాంగ్రెసు అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు, సతాయిస్తున్నారు, చావగొడుతున్నారు. వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు. 20-25 రోజుల కింద మేము హెచ్చరించినా, అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరపున మేము నిర్ణయం తీసుకున్నాం. నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి. నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తటోళ్ళం, కానీ నోటా లేదు. అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్, వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ పార్టీ. నిన్నగాక మొన్న 2 రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని, అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు. మీటింగ్ కూడా అయింది, చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని. చర్చించిన తర్వాతనే, అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎలక్షన్లో మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు, ఎన్డీఏ సబార్డినేట్ కాదు, మేము ఇండియా సబార్డినేట్ కాదు, మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం. తెలంగాణ రైతుల పక్షాన మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. ఏమని? మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు, బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీస మాత్రం ఇంగితం ఉందా? కనీస మాత్రం సోయి ఉందా మీకు? సరిగ్గా వారం కిందట, ఇదే సోమవారం నాడు, వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు, తల దగ్గర చేస్తారు. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు. కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు. ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి? మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా? ఎదురుగా కళ్ళు దొబ్బినాయా, నీకు కనబడతలేవా, అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు, రైతులు అడుగుతారు. సత్యనారాయణ గారు, మీరు ఒకవేళ కేటీఆర్ మాటలు కనుక వినిపించుంటే ఏం చెప్తారు? ఈ పూర్తి వ్యవహారం ఇవాళ మేం చేసిన దాని మీద ఏం చెప్పుకొని, ఏ మొహం పెట్టుకొని శంకుస్థాపనలు చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఆయనకు ఒకటి, అధికారం పోయిన తర్వాత ఇంకా అధికారంలో ఉన్నామన్న విర్రవీగుడు తనం తప్పితే, పోయిన సంవత్సరము కాళేశ్వరం కూలిపోయింది, ఎన్డీఎస్ఏ దీంట్లో నీళ్లు రిజర్వ్ చేయొద్దు, లిఫ్ట్ చేయకూడదని చెప్పిన తర్వాత అప్పటి నుండి చుక్క నీరు కూడా లిఫ్ట్ చేయలేదు. మనము ఎల్లంపల్లి నుంచి కిందకు, అది మిడ్మానేర్ కానీ, మిడ్మానేర్ నుండి అంతగిరికి కానీ, అంతగిరి నుంచి రంగనాయక సాగర్ కానీ, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ కానీ ఎల్లంపల్లి నీళ్ళని తరలించినాం కానీ కాళేశ్వరం నీళ్లు కాదు. కాళేశ్వరం, సుందిల్లా, మేడిగడ్డ ఎప్పుడో ఖతమైపోయింది. అది అప్పటి నుంచి కూడా ఒక్క చుక్క నీరు కూడా అక్కడ ఎల్లంపల్లి నీళ్ళే, ఇవన్నీ ఎల్లంపల్లి నీళ్ళే. 100% వ్యవసాయం కూడా పోయిన సంవత్సరం అంతా ఎల్లంపల్లి నీళ్లతోనే
సస్యశ్యామలమైంది, వ్యవసాయం దిగుబడి పెరిగింది, లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇలాగా కాళేశ్వరం నీళ్లు అని చెప్పి ఇంకా ప్రజలను మిస్గైడ్ చేయడం కాకుండా అది ఆపితే మంచిది. బుర్ర ఎక్కడ పెట్టుకుంటారు? ఇంకా లాస్ట్ టైం నుండి చెప్తూనే ఉన్నాం, పోయిన సంవత్సరం మీ నీళ్లు ఉపయోగించలేదా, పంట బాగొచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఈయనకు ఇంకా రుజువులు కావాలంటే ఏమన్నా మోటార్లు ఆన్ చేసిండ్రా చూడండి, ఆ బిల్లు వస్తుందిగా ఎలక్ట్రిసిటీ బిల్లు, దానన్నా చూసి సత్యం మాట్లాడమని చెప్పండి. మత్తడి వాడుతున్నాయి, మోటార్లు పనిచేస్తున్నాయి, ఆ నీళ్ళే అని చెప్పి ఇందాక ప్రెస్ మీట్ లో చెప్పారు ఆయన. అదే అబద్ధాలు చెప్పడంలో వాళ్ళు దిట్ట. అబద్ధాలను అనర్గళంగా ప్రజలను నమ్మించే విధంగా చేసే రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ముంచేస్తారు. 2023 సెప్టెంబర్లో మరి కూలిపోయినప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వాళ్ళే కదా చూసింది, వాళ్ళే వద్దన్నారు కదా. మరి అన్నప్పుడు మళ్ళీ ఎట్లా అబద్ధాలు చెప్తారు? సో పూర్తిగా అబద్ధం అంటారు ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినవి ఏవైతే మూసీకి టర్న్ చేసి అబద్ధాలు ఫ్రస్ట్రేషన్ లో ఉండి మాట్లాడుతా ఉన్నాడు, అంతకన్నా మించి ఏమీ లేదు. సో కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఉద్దేశించి చేస్తా ఉంది. థ్యాంక్ యూ. రైట్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మాట్లాడినందుకు. అది నీళ్లు కాళేశ్వరం నుంచి తీసుకొస్తున్న నీళ్లు కాదా ఇవాళ అని చెప్పి ప్రశ్నించారు ప్రెస్ మీట్లో కేటీఆర్. అయితే ఈ నీళ్లు ఏవైతే టర్న్ చేస్తున్నారో, ఏవైతే నీళ్లు మూసీకి పంపిస్తున్నారో లేకపోతే 2 జలాశయాలకు పంపుతున్నారు, ఇవన్నీ కూడా ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి తీసుకొస్తున్న నీళ్లే కానీ కాళేశ్వరం నీళ్లు కాదు, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అని అంటూ మన సత్యనారాయణ గారు చెప్తూ ఉన్నారు. ఒకసారి మళ్ళీ విందాము కేటీఆర్ ఏం మాట్లాడారు, దాని మీద మళ్ళీ కవంపల్లి ఏం కౌంటర్ ఇచ్చారు అన్నది కూడా మళ్ళీ ఒకసారి విందాం. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు కూడా మేము దూరం అని చెప్పి కేటీఆర్ అంటున్నారు. యూరియా సమస్యతో ఇక్కడ రైతాంగం బాధపడుతోంది, తెలంగాణ రైతాంగానికి అండగా ఉండేందుకు దీన్ని వేదిక చేసుకుంటూ మేము రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటున్నామని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. ఏమని? మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు, బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీస మాత్రం ఇంగితం ఉందా? కనీస మాత్రం సోయి ఉందా మీకు? సరిగ్గా వారం కిందట, ఇదే సోమవారం నాడు, వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ